వీళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో అనే దాని మీద నాకే కాదు, ఏ రాజకీయ విశ్లేషకుడికి, సామాన్యుడికి క్లారిటీ లేదు గానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నటువంటి ఉత్సుకత ఏదైతే ఉందో అది చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది. తెలంగాణలో ఎంపీ సీట్లు సాధించాలనుకోవడమో, లేకపోతే కర్ణాటకలో సాధించాలో, రాజస్థానో, ఉత్తరప్రదేశో టేక్ వాటెవర్ ద స్టేట్ యూ వాంట్. ఎన్నైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు తమిళనాడుతో సహా. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏం సాధించాలని వీళ్ళింత ఎగబడుతున్నారన్నది అర్థం కాదు. అసలు వైఎస్ షర్మిలని రంగంలోకి దించడమే కాంగ్రెస్ పార్టీకి బిగ్గెస్ట్ అచీవ్మెంట్. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని ఇక్కడ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయగలగడం అనేది చాలా పెద్ద విషయం అసలు. ఏదైనా సాధిస్తే ఇంకా ఆవిడ సాధించాలి. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త రకాల ప్లానులతో ఏపీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళు ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీని వెనక ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరు వీళ్ళని నడిపిస్తున్నారు, ఎంత ఉత్సాహంగా ఎందుకు ఎగబడుతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా. దయచేసి ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ వీడియోని దయచేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టడం మర్చిపోకండి. ఇక విషయానికి వస్తే, రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్పడానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పడానికి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఏ రకమైనటువంటి బాధ్యతలు చేయగలుగుతారు ఆయన? ఆంధ్రప్రదేశ్కి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాదు, ఇంకొకటి కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. అయితే ఏపీలో ఆయన ఏం చేయగలుగుతారు? ఒక స్ట్రాంగ్ ప్రచార వేవ్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కనీసం 7%, 8% వరకు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి, కుదిరితే 10% ఓటు బ్యాంకుగా ఏపీలో అడుగు పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే వైఎస్ షర్మిలని వాళ్ళు రంగంలోకి దించారు. వైఎస్ షర్మిల చాలా మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని చాలా స్ట్రాంగ్గా క్వశ్చన్ చేస్తున్నారు. వైఎస్ షర్మిల మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, అడుగుతున్నటువంటి సబ్జెక్ట్ కానీ డెఫినెట్లీ వైఎస్ షర్మిలని ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే. అయితే ఇదే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని తిట్టారు కదా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కదా, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పనికిరాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఉమ్మేసేవారన్న కాంగ్రెస్ పార్టీలోకి ఆమె ఎందుకు విలీనం చేశారంటే మాత్రం ఆమె దగ్గర సమాధానం లేదు. అలాంటి వాటికి ఆమె ఆన్సర్ చేయట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయడంలో మాత్రం నేను డెఫినెట్లీ ఆమెను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి దానికోసం ఆయన అంత హడావుడి చేసి ఇప్పటివరకు మళ్ళీ టాపిక్ ఎత్తలేదు. మద్యపాన నిషేధాన్ని కంప్లీట్గా చేస్తానన్నారు. సిపిఎస్ కానీ ఇక చెప్పుకుంటూ పోతే చాలా వ్యవహారాలు ఉంటాయి మద్య నిషేధంతో సహా. సో ఇలాంటి ఒక పాజిటివ్ వేవ్ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. షర్మిల ఎంట్రీ తర్వాత వరుస పెట్టి పర్యటనలు చేయగలుగుతున్నారు. ఫినాన్షియల్గా రేవంత్ రెడ్డి నుంచి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఫినాన్షియల్ సపోర్ట్ అందుతోంది. అందుకే షర్మిల కూడా కలిశారు రేవంత్ రెడ్డిని అనే మాటలు నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు పూర్తిగా రేవంత్ రెడ్డి చేతిలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధపడుతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇదే కనుక నిజమైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి కూతురుగా వచ్చినటువంటి వైఎస్ షర్మిలకి తోడు చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే కనుక జరిగితే డెఫినెట్లీ ఏపీలో వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ ఎంతో కొంత పెరుగుతుంది అనే వాళ్ళైతే లేకపోలేదు. సో ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? రేవంత్ రెడ్డి ఏపీలో ఎంట్రీ ఇస్తారా? ఎందుకంటే సిద్ధారామయ్య తెలంగాణలో ప్రచారం చేసిన సందర్భం ఉంది. పైగా కర్ణాటక మన భాష కాదు, అప్పటి నుంచి వచ్చినా కూడా ఆయన నుంచి డీకే శివకుమార్ వచ్చిన తెలంగాణలో వర్క్ అయింది. అదే అంశాన్ని ఇప్పుడు ఏపీకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఏపీలోకి వెళ్ళి ప్రచారం చేయడానికి, ఏపీలోకి వెళ్ళి ప్రియాంక గాంధీతో సహా మీటింగ్స్లో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి కనుక సిద్ధపడితే తమ ఓటు బ్యాంక్ ఎంతో కొంత పెరుగుతుంది కదా అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఐడియా ఎలా ఉందో మీరు అభిప్రాయం కామెంట్లో చెప్పండి.